నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి అర్టికేరియా అంటామండి. దీన్నే హైవ్స్ అని కూడా అంటారు. అంటే కామన్గా మన వాడుక భాషలో అలర్జీ అని చెప్పుకోవచ్చు. సో ఈ అర్టికేరియా అనేది ఏంటంటే అండి, సో మనకి ఒక కామన్గా చూసి స్కిన్ డిజార్డర్, ముఖ్యంగా మనకి దద్దుల్లాగా సడన్గా దద్దుల్లాగా రావడము, దురద ఉండడము, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. కొన్నిసార్లు వీటితో పాటు మనకి పెదాలు కూడా వాపు ఉండడము, గొంతులో వాపులాగా రావడము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, దీన్ని యాంజియోఎడిమా అని కూడా అంటారు. ఇది కూడా ఉండొచ్చు అర్టికేరియాతో పాటు. సో ఇది మనం చాలా కామన్ గా చూస్తుంటాము. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో అర్టికేరియా అనేది మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి అక్యూట్ అర్టికేరియా అంటారు, రెండవది వచ్చేసి క్రానిక్ అర్టికేరియా అంటారు. అక్యూట్ అర్టికేరియా అంటే అండి, కామన్ గా మనం ఏ కారణాల వల్ల చూస్తామంటే యూజువల్ గా మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా మనం అంటే ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, లేదా యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కొన్నిసార్లు కొన్ని రకమైన ఫుడ్ ఐటమ్స్ వల్ల రావచ్చు, లేదా కొన్ని కెమికల్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. అక్యూట్ అర్టికేరియా కామన్గా వీటి కండిషన్లో చూస్తామండి. క్రానిక్ అర్టికేరియా అంటే ఎప్పుడు ఉంటామంటే అండి, ఎప్పుడైతే ఈ లక్షణాలు అనేది మనకు ఫ్రీక్వెంట్గా ఫర్ మోర్ దెన్ 6 వారాల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం దాన్ని క్రానిక్ అర్టికేరియా చెప్పుకోవచ్చు. సో క్రానిక్ అర్టికేరియాలో మళ్ళీ మనం వాటిని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అంటాం, అంటే ఏమీ కారణాలు లేకుండా రావడము. క్రానిక్ ఇండ్యూసిబుల్ అర్టికేరియా అని ఉంటుంది, అది ఇంకా అండర్లయింగ్ కాజెస్ కొన్ని వేరే కారణాలు వల్ల రావచ్చు. సో మనం ఇప్పుడు క్రానిక్ ఇండ్యూసిబుల్ అర్టికేరియా అంటే కొంతమందికి సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి దద్దుల్లాగా డెవలప్ అవ్వడము, ఇచ్చింగ్, దురద పెట్టడము, ఇవన్నీ మొత్తం బాడీ మొత్తం డెవలప్ అవ్వడం ఇవన్నీ ఉండొచ్చు. దాన్ని మనం సోలార్ అర్టికేరియా అని కూడా అంటాం. కొంతమందికి ఈవెన్ వాటర్ వల్ల కూడా రావచ్చు, లైక్ ఆక్వాజెనిక్ అర్టికేరియా అంటాం. లైక్ నార్మల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ బాత్ చేసిన తర్వాత ఇమీడియట్గా దద్దులా డెవలప్ అవ్వడము, సో దీన్ని ఆక్వాజెనిక్ అర్టికేరియా అంటాం. కొంతమందికి ఈవెన్ కోల్డ్ క్లైమేట్ వల్ల, టెంపరేచర్ తగ్గినప్పుడు కోల్డ్ ఎయిర్ వల్ల కూడా, చల్లగాల వల్ల కూడా రావచ్చు. సో దాన్ని కోల్డ్ అర్టికేరియా అంటాం. కొంతమందికి ఈవెన్ చేతుల మీద కానీ కాళ్ళ మీద ఎక్కడ ప్రెషర్ అప్లై చేసినప్పుడు దానివల్ల కూడా రావచ్చు, ప్రెషర్ ఇండ్యూసిబుల్ అర్టికేరియా అంటాం. ఇలా చాలా కారణాల వల్ల కూడా రావచ్చు. ఇది క్రానిక్ ఇండ్యూసిబుల్ అర్టికేరియా. అదే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అనేది ఏమి కారణం ఉండదు, ఏమి కారణం లేకపోయినా కూడా పేషెంట్ అనేది దద్దుల్లాగా, ర్యాష్ లాగా, దురద కూరిన దద్దుల్లాగా ఇవన్నీ డెవలప్ కావచ్చు. సో వాటికైతే వేరే కారణం ఏమీ ఉండదండి. కామన్గా చూసే ఫుడ్ అలర్జెన్స్ తీసుకుంటే చాలా మందికి ఎక్కువగా అలర్జీ ఉండేది, ముఖ్యంగా నట్స్, పీనట్స్ లాంటివి కానీ, షెల్ ఫిష్ లాంటివి, కొన్ని వెజిటబుల్స్, వీటి వల్ల కూడా అలర్జీ ఉండొచ్చు. సో ఈ అలర్జీ వచ్చిన తర్వాత మనం టెస్ట్లు ఏమైనా అవసరం ఉందా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. సో కామన్గా మనం ఇక్కడ చేసే టెస్ట్లు ఏంటంటే, యూజువల్గా మనం కొన్ని కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వాటితో పాటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏమైనా ఎలివేట్ అయినా లైక్ CRP అని ESR అని టెస్ట్ చేస్తాము. వాటితో పాటు మనకి ఇసినోఫిల్స్ అండ్ అబ్జల్యూట్ ఇసినోఫిల్ కౌంట్ అని, అబ్జల్యూట్ బేసోఫిల్ కౌంట్, ఇలాంటి కొన్ని టెస్టులు చేసుకుంటాము. కొన్నిసార్లు మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ కూడా చేస్తాము, దేనివల్ల అలర్జీ వస్తుందో ఐడెంటిఫై చేయడం కోసం. సో మనకు దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలంటే, కొన్ని కారణాలకు, కొన్ని అర్టికేరియాలకు స్పెసిఫిక్ అలర్జన్ తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మీద ఫస్ట్ ట్రీట్మెంట్ అండి. మనకు అలర్జన్ ఏదైతే తెలుస్తుందో దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేస్తే మీకు నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కొన్ని కండిషన్స్లో మనకి అలర్జన్ ఐడెంటిఫై చేయడం చాలా వరకు కష్టం అండి. సో అలాంటప్పుడు మనం అలర్జన్ అవాయిడ్ చేయడం కష్టం కాబట్టి మనకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ట్రీట్మెంట్ వస్తే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ప్రిడామినెంట్లీ. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే, సో మనకు కామన్గా వాడేది వచ్చేసి మనకు సెకండ్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్ అంటారు, ముఖ్యంగా లీవోసిట్రజిన్ అండ్ బిలాస్టిన్, డెస్లోరాటడిన్, ఇలాంటి కొన్ని రకమైన ఫెక్సోఫెనడిన్ మెడికేషన్స్ యూస్ చేస్తాం. ఇవి యూస్ చేసి ఇమీడియట్గా సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇవి రిలీఫ్ ఉంటుంది వీటికి. సో ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. వీటితో రెస్పాన్స్ రాకపోతే మనం ఏదైతే ఈ మెడికేషన్స్ వాడుతున్నామో వీటి డోసుని అప్ టు 4 times వరకు కూడా పెంచుకొని మనము ట్రై చేయవచ్చు. సో వాటితో కూడా రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ సెకండ్ లైన్ మెడికేషన్స్ యూస్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా లైక్ మనకు మ్యాలిజుమాబ్ అనే యాంటీబాడీస్ అనమాట, అవి వాటిని యూస్ చేస్తాము. అండ్ లేదంటే కొన్నిసార్లు ఇమ్యూనోసప్రెషన్ లైక్ సైక్లోస్పోరిన్ అనే ఒక రకమైన డ్రగ్ కూడా యూస్ చేస్తాము. సో ఇది థర్డ్ లైన్ డ్రగ్ మెడికేషన్ యూస్ చేస్తాం. కొంతమందికి కొన్ని కండిషన్స్లో లైక్ యాంజియోఎడిమా ఉన్నప్పుడు కానీ, లేదా చాలా సివియర్ సింటమ్స్ ఉన్నప్పుడు మనం షార్ట్ కోర్స్ ఆఫ్ స్టీరాయిడ్స్ కూడా యూస్ చేయవచ్చు. సో బట్ యూజువల్గా ఎక్కువ రోజులు స్టీరాయిడ్స్ అనేది వాడకూడదు అనమాట. ఇవి బేసికల్గా మనం
అర్టికేరియా గురించి కామన్గా చూసే ఒక డిసీజ్. సో దీని గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగం. సో ఇలాంటి లక్షణాలు ఇవేమైనా ఉన్నా కూడా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన సలహాలు వైద్యం తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.